ఐ థింక్ దిస్ ఈస్ ద ఫస్ట్ టైం నేను ఈ బండి మీద కెమెరా పెట్టుకొని వెళ్ళడం. కంప్లీట్గా ఇదే డ్యామేజ్ అయింది. నా సస్పెన్షన్ కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయిందంట. ఈ బోల్ట్ రాలేదని చెప్పి ఫ్రంట్ వైజర్ అంతా పీకిసాము. వెరీ గుడ్ మార్నింగ్. అండ్ ఈ రోజు నుంచి అయితే అఫీషియల్గా మన బైక్కి స్టెప్ బై స్టెప్ మోడ్ అనేది స్టార్ట్ చేద్దాం. అండ్ లేటర్ చూసుకున్నట్టయితే నేను ఫ్రైడే వీడియో ఎండ్ చేశాను అండ్ మండే నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. కానీ సింహాచలంలో చందనోత్సవం అనేది అవుతుంది. మనకి డే 1 పెట్టుకున్న వర్క్ ఎవరితో అయితే చేయించుకోవాలో వాళ్ళు అక్కడికి వెళ్ళడం జరిగింది. వాళ్ళు షాప్ ఓపెన్ చేయలేదు. సో ఈరోజు వచ్చేసి ట్యూస్డే. సో బండి కోల్డ్ స్టార్ట్ చేసి పెట్టాను. అండ్ ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ స్పీడోమీటర్ చేయించేద్దాం. ఫస్ట్ స్పీడోమీటర్కి మీటర్ చేస్తే అది అరౌండ్ 2 hours పడుతుంది. సో ఇచ్చేసి అక్కడ నుంచి బండి స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయి బ్యాక్ సస్పెన్షన్ అన్నది అది కూడా రిపేర్ చేయించేసుకుంటే వెళ్ళి రోజు ఆ 2 వర్క్స్ పెట్టుకున్నా అట్లీస్ట్ ఈవినింగ్ 4-5 ఈజీగా అయిపోతుంది. అండ్ నేనైతే లంచ్ చేసేసి స్టార్ట్ అవుతాను. బండి అయితే ప్రజెంట్ ఈ కండిషన్లో ఉంది. అవును, మీకు చూపించలేదు కదా. సో లాస్ట్ వీడియోలో ప్యానల్స్ వస్తాయి అన్నాను కదా, అదే ఇది. అండ్ సేమ్ యాజ్ ఇది కూడా అలానే ఉంటుంది. ఇది కొంచెం విరిగింది. చెప్పా కదా పక్కన వదిలేసా అని చెప్పేసి. సో ఆ 2 వేసాను. అండ్ బైక్ కూడా వాష్ చేశాను. బట్ స్టిల్ ఏంటంటే పెయింట్ వర్క్ చాలా మట్టుగా అయితే డ్యామేజ్ అయిపోయింది. సో పెయింట్ చేయించాలి. అండ్ ఫర్గొట్ ద సీట్స్. అండ్ ఇది నేను లాస్ట్లో చేయిస్తాను పెయింట్. నేను బైక్ ఏంటంటే కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ మొత్తం బిల్డ్ చేస్తున్నాం కదా. సో ఈ యొక్క ప్రాసెస్లో లాస్ట్ ఏంటంటే నేను పెయింటింగ్ పెట్టుకున్నా. పెయింటింగ్ చేసినప్పుడే సీట్స్ కూడా చేయిస్తా. దీనికి ఇంకా ఇప్పుడు మామూలుగా వర్క్ ఏవైతే పెండింగ్ ఉన్నాయంటే ఫస్ట్ మనం చెప్పినట్టు స్పీడోమీటర్ అండ్ జాకర్ చేయించాలి. అండ్ లేటర్ దీనికి రేపు ఏం చేస్తానన్నది చెప్తాను. ప్రజెంట్ అయితే దీనికి ఇంకా బాడీకి స్క్రూస్ ఏం లేవు. నేను ఆలోచిస్తున్నాను పెయింటింగ్ వేయించినప్పుడు అలాగో ఓపెన్ చేయాలి కదా. సో బంచ్ ఆఫ్ స్క్రూస్ కొనుక్కొని నా దగ్గర పెట్టుకొని పెయింటింగ్ ఓపెన్ చేసినప్పుడు బిగించినప్పుడు మళ్ళీ రీఫిట్ చేస్తాం కదా. రీఫిట్ చేసినప్పుడు కొత్త స్క్రూస్ వేద్దాం అనుకుంటున్నాను. అండ్ అంతే. ఇంకొకటి ఏంటంటే బండి హెడ్ నాయిస్ వస్తుంది. మనం రీసెంట్గా ఇంజన్ అది చేయించాం కదా, స్టిల్ హెడ్ నాయిస్ వస్తుంది. అదొక్కసారి ఈరోజు అదొక్కటి కూడా చూపిద్దాము. కట్ చేస్తే హెల్మెట్ సెటప్కి వచ్చేసాం ఇప్పుడు. సో ఫస్ట్ ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోవాలి. టైం అయిపోయింది. లంచ్ చేసేటప్పటికి బాగా లేట్ అయిపోయింది. దీనికి కంప్లైంట్ చెప్పాను కదా, ప్రజెంట్ స్టార్టింగ్లో ఉంది కదా, ఇలా తిప్పితే అయిపోద్ది. సో అదే కంప్లైంట్. అదేంది చోక్ ఆన్ చేస్తే మళ్ళీ బాగానే ఉంటుంది. సో వెళ్దాం. ఐ థింక్ దిస్ ఈస్ ద ఫస్ట్ టైం నేను ఈ బండి మీద కెమెరా పెట్టుకొని వెళ్ళడం. ఐ థింక్ ప్రజెంట్ చోక్ ఆన్లో ఉంది. కొంచెం రన్ అయ్యాక ఎస్ ఓకే డన్. కొంచెంసేపు ఏంటంటే అలా చోక్లో ఉంచుతుంటేనే అది అవుతుంది, లేదంటే అవ్వట్లేదు. అరే ఏంటో అలా అవుతున్నారు. ఇప్పుడైతే ఎన్ఐడికి రీచ్ అయిపోయాము. ఇక్కడ ఏం లేదు. అరే ఎటో వైపు వెళ్ళరా, నామకం చూస్తా పెట్టి స్లో చేశాక. ఇప్పుడైతే ఎన్ఐడి రీచ్ అయిపోయాం. ఇక్కడ నుంచి మనం హైవే కాకుండా ఊర్వశి రోడ్డు ఉంటుంది కదా, అటు నుంచి వెళ్ళిపోదాం. సో దట్ కొంచెం ట్రాఫిక్ ఉంటుంది, బట్ స్టిల్ అంటే సిగ్నల్స్ ఉండవు. ఒరే బ్రేక్స్ పట్టట్లేదు. ఇది అక్కేపాలెంకి వెళ్ళేది. బజాజ్ అండ్ కేటీఎం ఉంటుంది కదా, ఆ లైన్ వస్తుంది. ఇది ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే అక్కడ ఒక సిగ్నల్ పాయింట్ ఉంటుంది. నెక్స్ట్ స్పీడోమీటర్ షాప్ చూపిస్తా.
ఇలాగా సిగ్నల్ క్రాస్ స్ట్రైట్గా ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే మీకు హైవే వస్తుంది, కానీ మనం అటు వెళ్ళాల్సిన పని లేదు. ఇక టెంపుల్ జోన్ అని చెప్పి బోర్డు ఉంది కదా, ఇటువైపే 1661 ఉంటుంది స్టోరు. సో ఇక్కడే మా నోడు లేనట్టున్నాడు దేర్. ప్రజెంట్ మా నోడుది టెంపరీ షాప్ అయితే ఇదే. ముందల్ల అక్కడ ఉండేది, బట్ జీవీఎంసీది ఇది చేశారు కదా, సో తీసేశారు అది. మనోడు ఉన్నాడా బిజీగా ఉన్నాడా? మీటర్ పోయింది, అక్కడ పెట్టాలా? పోయాలైతే. షెడ్ ఏది లేకుండా అదే బెస్ట్, ఎవరితోని బాధ ఉండదు. ఈ బోల్ట్ రాలేదని చెప్పి ఫ్రంట్ వైజర్ అంతా పీకేసాము. వైజర్ తీయడం సెకండ్ టైం బండి కొన్నాక. ఇప్పుడు ఈ బోల్ట్ తీసేస్తే మీటర్ వచ్చేస్తుంది. కంప్లీట్గా మీటర్ అయితే తీసేసాం. ఓన్లీ ఇది గ్లాస్ ఒక్కటే ఉంది. సాకెట్ తడకుండా మళ్ళీ వేస్తాము, వైజర్ మళ్ళీ ఫిట్ చేస్తాము. మీటర్ చూపిస్తాను మీకు. కంప్లీట్గా ఇదే డ్యామేజ్ అయింది, సో డిస్ప్లే మొత్తం దీనివల్ల పోయింది. చూసారు కదా మీటర్ అది డిస్ప్లే ఎలా పోయిందో. సో ఇక్కడ అయిపోయింది కదా, నేను ఇక్కడ ఒకసారి కొంచెం దానికి ఏమేమి చేయించాలో మాట్లాడేసి అండ్ ఇక్కడి నుంచి అంతే డైరెక్ట్గా జాకర్ సస్పెన్షన్ చేయడానికి సస్పెన్షన్ షాప్కి వెళ్ళిపోతుంది. సో వర్క్ అయిపోయింది ఇక్కడ. ఇప్పుడు వెంటనే జాకర్ షాప్కి వెళ్ళాలి. ఆల్మోస్ట్ మిస్. ప్రాబ్లం ఏంటంటే బ్రేకులు సరిగ్గా అసలు పట్టట్లేదు. నేను ఈ ట్రాఫిక్లో తీసింది ఈరోజే బండి ఇచ్చిన తర్వాత. ముందేదో పట్టేసా అనుకుంటున్నాను, కానీ సడన్గా బండి వచ్చిందని నొక్కుతుంటే ఆగట్లేదు బండి. జోకర్ షాపుకి అయితే వచ్చేసాం. A few moments later. సస్పెన్షన్కి ఏంటంటే నా సస్పెన్షన్ కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయిందంట. అంటే నా జోకర్ అసలు రిపేర్ చేయడానికి అవ్వదంట. కంప్లీట్గా ఆయిల్ సీల్ పోయి అదంతా డ్రై అయిపోయి మొత్తం కంప్లీట్గా పోయిందంట. సో ఇప్పేసిందే మళ్ళీ దీనికే బిగిస్తాను. సో నేను దీన్ని రీప్లేస్మెంట్ చేసే ప్లాన్లో ఉన్నాను. సో ఈ రోజుకైతే ఈ వీడియో ఇంతే. నెక్స్ట్ వీడియోలో ఏం చేద్దామంటే దీని హ్యాండిల్ బార్ మౌంట్ చేద్దాం. దీనికి హ్యాండిల్ బార్ అనేది ఫిక్స్ చేద్దాం దీనికి. రేపు వీడియో అయితే అదే. రేపు మనం ఏం చేద్దామంటే ఈ ప్లేస్లో ఈ క్లిప్ ఆన్స్ తీసేసి రేపు హ్యాండిల్ బార్ ఫిక్స్ చేద్దాం. నాకు తెలిసి ఈ వీడియో పెద్ద డ్యూరేషన్ ఏమి ఉండదు, చాలా షార్ట్ వస్తుంది. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.